శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు వీటి గురించి మనం కొంచెం చెప్పుకుందాం. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఎందుకంటే ఆయుర్దాయం ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం అనేది సరిగా లేదనుకోండి, మనిషి ఏది సాధించలేదన్నమాట. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఈ యొక్క ఏ ధర్మాన్ని మనిషి సాధన చేయాలన్నా కూడా దానికి శరీరమే పట్టుకొమ్మ. అది సహకరించకపోతే ఎటువంటి ధర్మాచరణ కూడా మనకి జరగదనమాట. అందువల్ల ఆరోగ్యం చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఆరోగ్యం ఎట్లా వస్తుంది, అసలు అనారోగ్యం ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది మనకు మన వాళ్ళు కొంత మన శాస్త్రాల్లో కానివ్వండి, మన గ్రంథాల్లో, కావ్యాల్లో కూడా సమయానుకూలకంగా వాళ్ళు ఈ యొక్క ఆరోగ్య సూత్రాలని కొన్ని మనకి అందించారన్నమాట. దాంట్లో ఒక సూత్రం, అసలు మనిషి యొక్క శరీరం ఎట్లా ఉంటుంది, ఆ శరీర ధర్మం ఏమిటి, శరీరం యొక్క లక్షణం ఏమిటి అని చెప్పేసి మనకు ఒక శ్లోకం చెప్పారనమాట. అదేమిటంటే, శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఈ వైద్యో నారాయణో హరి అనే మాట మనం ఎక్కువ వింటూనే ఉంటాం కదా. దాని యొక్క పూర్తి శ్లోకం ఇప్పుడు నేను చెప్పిందనమాట. శరీరే జర్జరే భూతే. శరీరం అనేది జర్జరే అంటే క్షీణించేదనమాట. శరీరం యొక్క మొదటి లక్షణం ఏమిటి, దీనికి క్షీణించేటువంటి గుణం కలది. జర అంటారు కదా, జర అంటే ముసలితనం. ముసలితనంలో ఏమవుతుంది, శరీరం కృషించుతూ పడుతూ ఉంటుందన్నమాట. మనకి వయసు పెరిగే కొద్దీ శరీరం కృషిస్తూ ఉంటుంది, దాన్ని క్షీణించడం అంటారు. అటువంటి లక్షణం కలిగినటువంటిది శరీరం. వ్యాధిగ్రస్తే కళేవరే, వ్యాధులతో కూడుకున్నటువంటి కళేవరం. రెండో లక్షణం ఏమిటి దీనికి, శరీరానికి వ్యాధి శరీర లక్షణం అని చెప్పారనమాట. వ్యాధులు అనేవి సహజంగానే శరీరానికి వస్తాయి అని చెప్పేసి రెండో లక్షణం మనం తెలుసుకోవాలి. ఔషధం జాహ్నవి తోయం. జాహ్నవి అంటే గంగ అండి, తోయం అంటే నీరు. గంగ నీరుని మనం చాలా పవిత్రంగా చెప్పుకుంటాం కదా. అందువల్ల మనం ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు తీసుకునేటువంటి ఆ మందుని గంగ నీరుతో సమానంగా అంత పవిత్రమైందిగా భావించి మనం తీసుకుంటే దానివల్ల సత్ఫలితాలు తొందరగా వస్తాయి. వైద్యో నారాయణో హరి. వైద్యుడు మనకి ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ వైద్యుడిని మనం నారాయణుడిగా, సాక్షాత్తు ఆయన స్వరూపంగా భావించి ఆ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి తొందరగా స్వస్థత చేకూరుతుంది అని చెప్పేసి మన వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇందులో శరీరం యొక్క లక్షణం చెప్పారు, వ్యాధి ఏ విధంగా శరీరానికి లక్షణంగా అది తెలుసుకున్నాం, మందు తీసుకుంటే ఎట్లా గంగనీరుగా భావించి దాన్ని తీసుకోవాలి, వైద్యుడిని నారాయణుడిగా ఎట్లా అనుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం ఇప్పుడు. తర్వాత అసలు ఆరోగ్యానికి ఏంటి కారణాలు, అనారోగ్యానికి ఏమిటి కారణాలు అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారంటే 3 ప్రధాన కారణాలు చెప్పారండి అనారోగ్యానికి. ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యం వస్తుంది అంటే దానికి ప్రధానమైన కారణాలు 3 చెప్పారు. ఏమిటయ్యా 3 అంటే, ఒకటి ఆలోచన, ఆహారం, మనిషి యొక్క ప్రవర్తన. అందులో ముందు మనం ఆహారం చెప్పుకోవచ్చు. ఆహారం, ఆలోచన, ప్రవర్తన, ఈ 3 కూడా ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అందులో ఆహారం ఎట్లా అంటే, ఆహారం ప్రధాన పాత్ర అండి మన యొక్క ఆరోగ్యానికి. ఎందువల్లంటే మనిషికి శక్తి వచ్చేది ఆహారం వల్లే వస్తుంది. అట్లానే అది గనక శృతి మించితే ఎక్కువ మోతాదులో తినటం, తినకూడని పదార్థాలు తీసుకోవటం, శరీరాన్ని తత్వానికి విరుద్ధమైనటువంటి పదార్థాల మీద మనం మోజు చూపించి వాటిని ఎక్కువ తీసుకోవటం, వీటి వల్ల అనారోగ్యం వస్తుందన్నమాట. ఆయుర్వేదంలో మనకి చక్కగా దీని గురించి వర్ణించారన్నమాట. మితాహారం తీసుకోవాలి, ఒకే సమయంలో తీసుకోవాలి. ఉదయం పూట అగ్ని ప్రజ్వలన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మధ్యాహ్నం తీసుకునేటువంటి భోజనం
మంచి పుష్టికరమైనటువంటి భోజనం గనక తీసుకుంటే అది మనకి శరీరానికి వంట పట్టి శక్తినిస్తుంది. మనకి సప్తధాతువులు అని చెప్పేసి ఉంటాయండి శరీరంలో. రసం, రక్తం, మాంసం, మజ్జ, అస్థి, అట్లానే కొవ్వు, ఆ తర్వాత శుక్రం. ఆడవాళ్ళకి శోణితం అంటారు, మగవాళ్ళకి శుక్రం అంటారు. ఇవి మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ముందు ఆ యొక్క జీర్ణకోశంలో ఇవన్నీ కూడా రసరూపంలోకి వెళ్తాయి. అక్కడి నుంచి ఒక్కొక్క ధాతువుకి 7 ధాతువులు చెప్పా కదా, ఒక్కొక్క ధాతువుకి వెళ్ళి ఆఖరికి అది మంచి పుష్టినిచ్చేటువంటి వీర్యంగా మారుతుందన్నమాట. అందువల్ల ఈ తినేటువంటి ఆహారం ముందు నోట్లోనే సగం పచనం ఇవ్వాలండి. మనం హడావిడిగా తింటాం కదా, ఏదో పుస్తకాలు చదువుకుంటూనో లేకపోతే టీవీ చూస్తూనో ఎవరితోనో మాట్లాడుతూనో ఇవన్నీ మొబైల్ చూసుకుంటూ అన్నీ తినేప్పుడే చేస్తూ ఉంటారు పనులు, ఇంకా టైం దొరకదు అన్నట్టుగా. కానీ 40 నిమిషాలన్నా కనీసం మనం ఆహారం తినడానికి కేటాయించాలి. అప్పుడే ఆ తిన్న ఆహారం మనకి సరిగ్గా జీర్ణమై తద్వారా శక్తి శరీరానికి అందదనమాట. అందువల్ల ఆహారంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉంటాయండి. చింతపండు ఉంది, దాంతోపాటు ఖచ్చితంగా బెల్లం ఉండాలి. చింతపండు ఎక్కడైతే వాడతారో అక్కడ చిన్న బెల్లం అన్నా కొంచెం చిన్న ముక్కన్నా దాంట్లో కలుపుకోవాలట. అట్లా కొన్ని పదార్థాలు తినాల్సినవి, కొన్ని తినకూడనటువంటివి ఇట్లా మనకి చెప్పబడ్డాయి అన్నమాట. అవి చూసుకోవాలి మనం, ఏది మనకి పడుతుంది, ఏది పడదు అని చెప్పేసి ఆ తత్వాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది ఆహారానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రణాళిక. తర్వాత ఆలోచన. ఇప్పుడు మనకి గట్ హెల్త్ అంటాం కదండి. ఆ గట్ హెల్త్ బాగుంటేనే మిగతా ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. గట్ హెల్త్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అనేక రకమైనటువంటి వ్యాధులు మనిషిని చుట్టుముడతాయి అన్నమాట. అందువల్ల ఈ గట్ హెల్త్కి ప్రధాన కారణం మనస్సుని కనుక ఎప్పుడైతే మనం వ్యాకులతతో స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంటామో దానివల్ల గట్ హెల్త్ దెబ్బతింటుంది, వ్యాధులు సంక్రమిస్తాయి అన్నమాట. అందువల్ల మనస్సుని ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే మన వాళ్ళు కొంత ధ్యానం చేయటం, కాస్త దేవుడి దగ్గర కూర్చొని ఒక అరగంట సేపన్నా ఏదో ఒకటి మనస్సుని దాని మీద లగ్నం చేస్తే కొంత ప్రశాంతత వస్తుందన్నమాట. అందువల్ల ఆలోచన విధానాన్ని ప్రతిదానికి కంగారు పడటం, భయపడటం, ఆందోళన చెందటం ఇటువంటి నేచరు తగ్గించుకుంటే ఆ తర్వాత అసూయ ద్వేషాలు, ఎక్కువ క్రోధం, కొంతమందికి ఆ క్రోధం వల్ల బీపీ వస్తుంది, అసూయ ద్వేషాల వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి అన్నమాట. అందువల్ల సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కనుక తీసుకుంటే ఆ యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. తర్వాత ఈ మనోవ్యాధి అని చెప్పేసి చాలామంది చింత అంటాం కదా, ఆ చింత అనేది చితి అయితే చనిపోయిన మనిషిని కాల్చితే చింత అనేది బతికుండంగానే ఆ మనిషిని కాల్చేస్తుందండి. ఆ మనోవ్యాధి అనేది అంత పెద్ద ముప్పు అన్నమాట మన ఆరోగ్యానికి. అందువల్ల అటువంటి చింత లేనటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు గడపడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ప్రవర్తన, లైఫ్ స్టైలు. ఈ ప్రవర్తన కూడా చాలా ముఖ్య పాత్ర అన్నమాట మన ఆరోగ్యానికి. ఎందువల్లంటే మన వాళ్ళు పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇచ్చారండి జీవితంలో ఎట్లా ఉండాలి అనేది. అంటే ఒక రోజు దినచర్య ఒక ప్రణాళికబద్ధంగా కనుక మనం తీర్చిదిద్దుకుంటే ఆరోగ్యాలు రావు అని చెప్పేసి మనం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళని కనుక చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవమన్నారు. సరే, అది కుదరదు పోని. ఇవాళ మనం ఆ రోజుల్లో ఏదో చెప్తారండి, వాళ్ళకి మనకి అది ఎట్లా కుదురుతుందనే కదా మనం ప్రధాన మనకి వచ్చేటువంటి ఆలోచన. ఇప్పుడు మనం ఏదైనా చెప్పంగానే ఒక శాస్త్రం మనం ఏదైనా చెప్పామనుకోండి, ముందు ప్రశ్న ఏమిటయ్యా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చెప్పారండి, ఇవాళ అది వర్తిస్తుందా, ఇవాళ కుదురుతుందా అని చెప్తారు. కానీ మరి కుదరకపోయినప్పుడు ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం వస్తుంది కదా. అందువల్ల కనీసం వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేవమన్నారు, కనీసం 6ంటికి లేవాలి, కాస్త సూర్యోదయాన్ని చూడాలి. వాళ్ళు చెప్పినటువంటి ముందు లేవంగానే 8 దోసిళ్ళ మంచినీళ్ళు తాగాలటండి. ఇట్లా సూర్యోదయాన్ని చూసి కాస్త సూర్యరశ్మి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు మన వాళ్ళు. ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు. ఇందువల్ల మనకు తెలుసు కదా, ఇవాళ విటమిన్ డి రావాలంటే సూర్యుడే ఇవ్వాలి. మనం ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా కూడా న్యాచురల్గా రావాలంటే సూర్యుడి వల్లే వస్తుంది. అందువల్ల వాళ్ళు మనకి ఒక విధానాన్ని చెప్పారు. కాస్త బయటికి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసుకోవటం,
అర్ఘ్యప్రధానం వదలటం, కొన్ని శ్లోకాలు ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవటం, ఇవన్నీ ఒక 10-15 నిమిషాలు మనకి ఒక ప్రక్రియ చెప్పారు వాళ్ళు. అది పాటిస్తే సూర్యుడి దగ్గర ఎదురుగుండా ఉంటాం. తద్వారా మనకి విటమిన్ డి వస్తుంది. న్యాచురల్‌గా వచ్చేటువంటి విటమిన్ డి సూర్యుడి ద్వారానే రావాలి. అందువల్ల ఇట్లాంటివి మనకి చెప్పారు కాబట్టి వాటిల్ని కొంతవరకు పాటించాలన్నమాట. తర్వాత ఎప్పుడు పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఇవన్నీ కూడా మన యొక్క కొంత వ్యాయామం చేయటం, శరీరానికి శ్రమ పెట్టాలి. మనస్సుని కష్టపెట్టకూడదు, శరీరాన్ని సుఖపెట్టకూడదు. ఇది ఒక ఆరోగ్య సూత్రం అన్నమాట. కానీ మనం రివర్స్‌లో మనసుని కష్టపెడతాం, శరీరాన్ని ఏసీ రూమ్‌లో కూర్చొని సుఖపెడతాం అన్నమాట. అందువల్లే రోగాలు వస్తున్నాయి. అందుకని వీటిల్ని కొంచెం మనం రెగ్యులేట్ చేసుకుంటే అకాలంగా అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఎప్పుడో వస్తాయి వ్యాధులు. వచ్చేవి అవి సహజంగా వస్తాయి. వాటికి మనం ఏం చేయలేము. కొంతవరకు మన చేతుల్లో ఉన్నంత వరకు అకాలంగా 30 ఏళ్ళకే బీపీ రావడం, 40 ఏళ్ళకే షుగర్ వ్యాధి రావటం, ఇవన్నీ మనల్ని నివారించొచ్చు అన్నమాట వీటి వల్ల. అందువల్ల మనిషి కొంతవరకు దినచర్యని ఆరోగ్యానికి అనుకూలంగా మార్చుకోవాలన్నమాట. తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా ఉండాలి, ఇవాళ మనకి తెల్లవారు లేస్తే యూట్యూబ్‌లో ఎన్నో మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు. రకరకాలైనటువంటి సమాచారం. వీటిల్లో ఏది పాటించాలనేది ఎవరికీ అర్థం కాదు. అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ పాటించాలనుకుంటారు. ఏది చేయరనమాట చివరికి. అందువల్ల దీనికి ఒకటే సూత్రం ఏం చెప్పారంటే మన వాళ్ళు, ఒక 40, 50 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఏదైతే ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, ప్రవర్తన వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో, మనం కళ్ళు మూసుకొని దాంట్లో కుదిరినంత వరకు, ఇవాళ మనం అంతా కూడా ఈ పట్టణాలకు వచ్చాం, నగరాలకి అందరూ కూడా వలసలు వచ్చేప్పటికీ అసలు సమస్య అక్కడే మొదలైందండి. అనారోగ్యం అనేది ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ పట్టణాల్లో, నగరాల్లోనే ఇది మొదలైంది. అందువల్ల మనకి కుదిరినంత వరకు వాళ్ళు ఏదైతే పాటించారో ఆహార నియమాలు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళు శారీరక శ్రమ ఏ విధంగా అయితే చేశారో అందులో కొంత భాగమన్నా గనక మనం చేస్తే మనం ఈ అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు తప్పించుకోగలుగుతాం అనమాట. వాళ్ళ ఆహార అలవాట్లు చాలా పద్ధతిగా ఉండేవండి. అందులో అనుమానం ఏమీ లేదు. ఇక మనం వేరేవి ఏమీ పాటించక్కల. మన ఇంట్లో పూర్వీకులు ఏదైతే పద్ధతిని అవలంబించారో దాన్ని మనం జీవితంలోకి గనక అన్వయించుకుంటే మన యొక్క అనారోగ్య సమస్యల్ని చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాం. అందువల్ల వాటిల్ని పాటిస్తూ మనం గనక జీవనం కొనసాగిస్తే ఈ అనారోగ్య బారి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మీకు మందులు ఒక ముఖ్య విషయం అండి. ఏ మందైనా సరే మన యొక్క వ్యాధికి అది ఒక 30% మనకి అది రిలీఫ్‌నివ్వగలదు. ఈ డాక్టర్లే కొంతమంది చెప్తారనమాట. మిగతా 70% మన చేతుల్లోనే ఉంటుంది. అది ఏమిటి అంటే ఒక వ్యాధి వచ్చిందండి. వ్యాధి వచ్చిన తర్వాత మనం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. వ్యాధి రాకముందు మనం ఎట్లా ఉన్నాం, మనం ఎన్నింటికి నిద్ర లేచాం, ఎట్లాంటి ఆహారం తిన్నాం, ఏ సమయంలో మనం పడుకున్నాం, శారీరక శ్రమ ఎంత చేసాం, ఇవన్నీ మనం కాస్త సమీక్షించుకోవాలి. అందువల్ల వ్యాధి వచ్చిన తర్వాత వీటిలో మార్పులు తీసుకురావాలి. ఆహారంలో కాస్త మార్పు తీసుకురావాలి, ఆలోచనలో మార్పు తేవాలి, అట్లానే మన యొక్క దినచర్యలో కూడా మార్పు తేవాలి. అచ్చం మందుల మీద ఆధారపడి అది వేసుకున్నాను కదా, ఇంకా నేను ఏది చేసినా పర్వాలేదు అనుకుంటే ఆ మందుల ద్వారా వచ్చేటువంటి రిలీఫ్ 30%. 70% మన చేతుల్లోనే ఉంటుంది. ఆ విధానాల్లో మార్పు రాకపోతే ఈ 30% మందులు పనిచేయటం కూడా కొంతకాలం చేస్తే ఆ తర్వాత మళ్ళీ మీకు వ్యాధి తిరగబెట్టడం, ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. అందువల్ల మనిషి ఆహారం, ఆలోచన, ప్రవర్తన వీటిలో మార్పు తేవాలి. శరీర యొక్క తత్వం ఎట్లా ఉంది చూసుకోవాలి. మనం ఏది పడుతోంది, ఏది పడట్లేదు, ఏది చేస్తే మనకి శరీరాన్ని గమనించుకుంటూ ఉండాలండి. ముఖ్యమైన సూత్రం ఏమిటయ్యా అంటే, మనం ఏదో ఎంత హడావుడి ఉరుకులు పరుగులు జీవితమైనా కూడా మన శరీరం ఏం చెప్తోంది అది గమనించుకుంటూ ఉంటే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుందన్నమాట. అందువల్ల వీటిల్ని గమనించుకుంటూ ముందుకు వెళ్తే సాధ్యమైనంత వరకు అనారోగ్యాలు మన దరి చేరకుండా ఉంటాయి. తద్వారా సుఖమయమైనటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. ఇవి గమనించి ఈ మార్పులు చేసుకుంటే అందరికీ మంచిది అని చెప్పేసి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.